హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మనకు లైబ్రరీ సైన్స్లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. సో అందులో వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ సంబంధించిన థియరీ అండ్ ప్రాక్టికల్స్ సంబంధించిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఈరోజు అంటే 28 జూలైకి జరిగిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. సో అయితే ఎవరైతే ఎగ్జామ్ ఇంకా రాయలేదు, వాళ్ళ డేట్ ఇంకా రాలేదు, వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నేను ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు నా వీడియోస్ ద్వారా ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీలైనంత వరకు నేను ఆన్సర్ ఇస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ స్కిల్స్కి వచ్చి ప్రాక్టికల్స్ పేపర్ అండ్ థియరీ పేపర్ అండి. సో మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 అండ్ మినిమం మార్క్స్ వచ్చేసి 24. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో మనకి 60 మార్క్స్ పేపర్, 2 hours డ్యూరేషన్. సో ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. అంటే మనకు ప్రీవియస్గా ఉన్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సెక్షన్ ఏ. ఈ సెక్షన్ ఏ ఏంటంటే మన థియరీ, ఇది ఖచ్చితంగా మనకి ఇచ్చిన బుక్ రేట్లో మనం ఆన్సర్స్ రాయాలి. సో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో, ఎన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనం 3 6 18. సో ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 3 క్వశ్చన్స్ రాస్తే మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. ఓకే, సో 3 క్వశ్చన్కి 18 మార్క్స్ వస్తాయి. సో ప్రతి దానికి మనకి చాయిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్, ఎక్స్ప్లెయిన్ దేర్ ఫీచర్స్. ఇక్కడ తెలుగులో కూడా వచ్చింది. సో తెలుగు ఒకసారి చూద్దాం. వివిధ రకాల ప్రింటర్లను పేర్కొని వాటి లక్షణాలను వివరించండి. సో ఇంకొక విషయం మీకు చెప్పాలి, మీరు ఏదైతే కంప్యూటర్స్ లైబ్రరీ సైన్స్ తీసుకునేటప్పుడు ఏదైతే మీడియం మీరు అప్లై చేశారో ఎగ్జామ్ కూడా అదే మీడియంలో ఖచ్చితంగా రాయాలి. లేదంటే వాళ్ళు మీ ఎగ్జామ్ని ఏమంటారు, క్యాన్సిల్ చేస్తారు. మీకు ఆ పేపర్ని వ్యాలిడ్ చేయరు. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. మీరు ఏదైతే మీడియంలో అప్లై చేశారో అదే మీడియంలో రాయండి. ఓకే, ఇంగ్లీష్ అయినా నో ప్రాబ్లం, మీరు ఎలాగైనా రాయొచ్చు. ఓకే, కొంచెం హ్యాండ్ రైటింగ్ ఒకటి మెయింటైన్ చేస్తే చాలు. ఓకే, కానీ మనకి టైం ఉండదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు రాస్తుంటే కూడా మనకి టైం సరిపోదు. సో అలా మేనేజ్ చేసుకోండి. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. డిస్క్రైబ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ డెస్క్టాప్ కంప్యూటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సింపుల్ డయాగ్రామ్. సో తెలుగులో చూద్దాం. రేఖాచిత్రం సహాయంతో డెస్క్టాప్ కంప్యూటర్ నిర్మాణాన్ని వివరించండి. సో ఇక్కడ కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ మనం ఒకసారి గీస్తే సరిపోతుంది, అండ్ కొంచెం మనం దాని గురించి రాస్తే అయిపోతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఈమెయిల్, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్ క్రియేటింగ్ అండ్ సెండింగ్ ఎమెయిల్. సో ఈమెయిల్ అంటే ఏమిటి, అది ఎలా తయారు చేసి పంపాలో వివరించండి. ఇది వచ్చేసి మనకి థర్డ్ క్వశ్చన్స్. ఓకే, 6 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 6 క్వశ్చన్స్లో మనం ఎనీ 3 రాస్తే చాలు. ఓకే, ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. ఎక్కువ రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ ఏమి ఇయ్యరు. ఓకే, సో ఏదైతే వచ్చిందో మీకు అదే రాయండి. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నెట్ ఆన్ లైబ్రరీ ప్రొఫెషన్. సో లైబ్రరీ ప్రొఫెషన్ మీద ఇంటర్నెట్ యొక్క ఎఫెక్ట్ ఎలాంటిది. సో ఇక్కడ గ్రంథాలయ వృత్తిపై ఇంటర్నెట్ ప్రభావాన్ని వివరించండి. ఇది వచ్చేసి తెలుగులో. ఓకే, మీరు ఏదైతే మీడియం తీసుకున్నారో ఆ మీడియంలో ఆన్సర్స్ రాసేయండి. ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ సూట్. సో ఎంఎస్ ఆఫీస్ సూట్లో ఉన్న ముఖ్య విభాగాలు తెలియజేయండి. సిక్స్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద సేలియన్ ఫీచర్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన లక్షణాలను వివరించండి. సో ఇవ్వండి 6 క్వశ్చన్స్ సెక్షన్ ఏ. సో ఇది వచ్చి ఈ 6 క్వశ్చన్ వచ్చేసి మనం థియరీ పార్ట్ అండి, సెక్షన్ ఏ థియరీ పార్ట్. సో ఇక్కడ మనకి సెక్షన్ బి ఇచ్చారు కదా, ఇది ఇప్పుడు మన బుక్లెట్లో రాయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మన సిస్టంలో చేయాలి. ఒకసారి మీ ఈ క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తాను. అప్పటి వరకు మనం థియరీకి సంబంధించిన నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ సి అండి. ఇక్కడ సింపుల్ అండి, 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, ఈ 2 క్వశ్చన్స్లో మనం 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మనకి 12 మార్క్స్. ఓకే, మనం ఏమంటే వీలైనంత వరకు వాళ్ళు అంటే ఎక్కువ పేజెస్ రాయడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ కంప్యూటర్, ఎక్స్ప్లెయిన్ ద కంప్యూటర్ పార్ట్స్ విత్ బ్లాక్ డయాగ్రామ్. సో కంప్యూటర్ని నిర్వచించి బ్లాక్ డయాగ్రామ్ సహాయంతో కంప్యూటర్ భాగాలను వివరించండి. సో ఇది కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ గీసి కొంచెం దాని ఇంపార్టెంట్ పార్ట్స్ రాస్తే సరిపోతుంది. ఓకే,
11th one, explain about PowerPoint presentation design. సో PowerPoint presentation రూపొందించే విధానాన్ని వివరించండి. సో ఈ 2 క్వశ్చన్స్లో మనం ఎనీ 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు. సో వీలైనంత వరకు మీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి థియరీ పార్ట్, సెక్షన్ ఏ, సెక్షన్ సి. సో ఇక్కడ మనం సెక్షన్ బి చూద్దాం. సో సెక్షన్ బి వచ్చేసి మనకి ఏమంటారు, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో నుంచి మనం 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసి అట్లా 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి 30 మార్క్స్ వస్తాయి. సో థియరీ 30 అండ్ ప్రాక్టికల్స్ ఆల్సో 30. సో ప్రాక్టీస్లో మనకు వచ్చేసి ఎంఎస్ వర్డ్ గురించి అడుగుతారు. ఎంఎస్ వర్డ్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 1 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చి మనకి బాక్స్ ఇచ్చారు. సో మనకి ఈ టేబుల్ నుంచి మనకి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ 2 క్వశ్చన్స్. ఇది వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ సంబంధించింది అండ్ ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన క్వశ్చన్సే ఉన్నాయి. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి పవర్ పాయింట్ సంబంధించినవండి. సో ఇది పవర్ పాయింట్ సంబంధించిన 2 క్వశ్చన్స్. మనం ఇందులో నుంచి ఏదైనా ఒకటి రాయాలి, ఖచ్చితంగా ఏదైనా ఒకటి రాయాలి. అంటే ఖచ్చితంగా అంటే మీకు వస్తేనే రాస్తారు కదా, ఓకే, రాకుంటే వదిలేసేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇందులో కూడా మీకు ఏదైనా ఒకటి, ఇది మెయిల్ మెర్జ్ యూజ్ చేసి రాసేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తూ మీరు చిన్న ఇన్విటేషన్ లేకుంటే ఒక కార్డ్ తయారు చేసేది ఉంటుంది. ఇందులో అయినా ఏదైనా ఒకటి చూస్ చేసుకొని రాయండి. సో ప్రాక్టికల్స్ ఇది వచ్చేసి మన కంప్యూటర్ మీద చేయాల్సి ఉంటుంది కదా. సో మీరు దీనికి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు వన్స్ ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు మీకు ప్యాటర్న్ ఏందో అర్థమవుతుంది. సో నో నీడ్ టు వర్రీ. ఫస్ట్ థియరీ పార్టే రాస్తారు, తర్వాత మీకు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. అస్సలు కంప్యూటర్ తెలియని వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారో, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తారో మీకు అర్థమవుతుంది. సో ఓకే, ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. ప్రాబ్లమ్స్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు 3 క్వశ్చన్స్లో మీకు 1 వచ్చినా 1 అటెంప్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చాలా లెంతీగా ఉన్నాయి, ఒకసారి మీరు చూసేయండి. ఇక్కడ మనకు ఏ టేబుల్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటారు, ఈ టేబుల్ ఇచ్చేసి క్యాలిక్యులేట్ టోటల్ ఎక్స్పెండిచర్ యూజింగ్ ఫార్ములాస్ ఆర్ ఫంక్షన్స్. సో ఈ టోటల్ ఎక్స్పెండిచర్కి ఫార్ములాస్ ఫంక్షన్ యూజ్ చేసి ఆన్సర్స్ రాయాలన్నారు ఎక్సెల్లో. అండ్ హియర్ క్రియేట్ ఏ బార్ డయాగ్రామ్ ఆర్ షోయింగ్ ఇన్ ద ప్రైస్ ఇన్ రూపీస్. సో ఇక్కడ బార్ డయాగ్రాము దీనికి చూపించమన్నారు. ఇది వచ్చేసి ఎక్సెల్ పార్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైబ్రేరియన్స్కి మనం మన స్కూల్లో జరిగే కార్టూన్ క్రియేషన్ వర్క్షాప్ సంబంధించి వాళ్ళకి ఇన్విటేషన్ పంపాలి. ఇది త్రూ మెయిల్ మెర్జ్. ఓకే, సో మెయిల్ మెర్జ్ ద్వారా మనము లైబ్రేరియన్స్కి ఇన్విటేషన్ పంపాలి. ఇది మెయిల్ మెర్జ్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఎంఎస్ వర్డ్లో ఏంటంటే మనం ఒక కార్డ్ తయారు చేయాలి. సో ఇందులో ఉన్న మ్యాటర్ని మీరు యూజ్ చేస్తూ కార్డ్ తయారు చేయండి. అండ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవే యూజ్ చేయండి, అండ్ తెలుగు అయితే తెలుగు ఇవే వర్డ్స్ యూజ్ చేస్తూ మీరు చేయొచ్చు. సో ఇది కూడా అంతే. ఇంగ్లీష్ అయితే ఇందులో ఉన్నదే మీ సబ్జెక్ట్గా తీసుకోండి. ఓకే, బాడీ ఆఫ్ ద లెటర్లో తీసుకోండి. సో తెలుగు రాసే వాళ్ళు తెలుగులో కూడా ఇదే అంశాన్ని రాస్తే మీరు చాలు. మీకు సిస్టమ్ మీరు వర్క్ చేస్తే చాలు, సిస్టమ్ మీద మీరు ప్రజెంటేషన్ ఇస్తే చాలు. ఓకే, అది రైట్ ఆ రాంగా అది పక్క వదిలేసేయండి. కనీసం అట్లీస్ట్ మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి మీరు ఒక లెటర్ని టైప్ చేయండి. ఒకవేళ ఇది రాకుంటే మీరు వర్డ్ ఉపయోగించి జస్ట్ మన ఫోన్లో కూడా యూజ్ చేస్తాం కదా కీప్యాడ్, లైక్ ఆ కీప్యాడ్లో ఎలా మనం టైప్ చేస్తామో అలాగానే మీరు ఒక చిన్న హెడ్డింగ్ లాగా పెట్టి ఒక పేపర్లో రాసుకోండి. ఒక ఇన్విటేషన్ ఎలా ఉంటుంది, ఏమైనా ఫస్ట్ ఇక్కడ మంచి ఒక హెడ్డింగ్ రాయండి. తర్వాత దీనికి సంబంధించిన చిన్న చిన్న మ్యాటర్ ఏదో ఒక టైప్ చేయండి. జస్ట్ టైప్ చేస్తే చాలు. టైప్ చేస్తే మీకు ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నో నీడ్ టు వర్రీ. నేను చెప్తున్నా కదా, మీరు అక్కడ ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తారో మీకు అర్థమవుతుంది. సో ఇదండి మనకి ప్రాక్టికల్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. థియరీ అండి, ప్రాక్టికల్స్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఓకే, మీకు వీడియో నచ్చితే అర్థమవుతే నా వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి. ఓకే, నాకు తెలిసిన ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.